మరి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడం జరిగింది క్లియర్గా చెప్పి. వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా లండన్లో చదువుతున్నారు, ఒక అమ్మాయి ప్యారిస్లో చదువుతుంది. పిల్లలను చూడడానికి వెళ్తేనే ఏదైతే వెనకాల జెట్ విమానాలు వచ్చినట్టు పుతిన్ పోతా ఉంటే పుతిన్ వెనకాల రక్షణగా జెట్ విమానాలు ఫాలో అయినట్టుగా ఈ ఎల్లో మీడియా గొట్టాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగాడు ఇక్కడ దిగాడు, దీనికి ఎంత ఖర్చు అయింది దానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఎల్లో మీడియా గొట్టాలు ఆ రోజు ఆయన సొంత డబ్బులు తేలితారు. మరి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు తీసుకొస్తూ రాష్ట్ర ఖజానాకి గండి కొట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బంగాళాఖాతం లోపల తొక్కిపెట్టే విధంగా చేస్తూ ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే విహారయాత్రలు చేస్తుంటే ఎందుకని క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా నాకున్న డౌట్ ఏంటంటే ఇంత కాన్ఫిడెన్షియల్గా ఎవరికి చెప్పకుండా నారా లోకేష్ గారు అప్పుడప్పుడు ఎక్కడికి మాయమైపోతా ఉన్నారు, ఏ దేశానికి మాయమైపోతా ఉన్నారు, ఎందుకని వీళ్ళు వెళ్తా ఉన్నారు అనేది కూడా బయటికి చెప్పట్లా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్పారు పిల్లలను చూడడానికి వెళ్తున్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది ఎవరికి చెప్పట్లా. కొంపదీసి ఈ 18 నెలల కాలంలో మీరు ఎప్పటి ముప్పటిగా అవినీతిలో సంపాదించిన డబ్బుని రూట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టుకోవడానికి వెళ్తా ఉన్నారా? ఆ డబ్బును అక్కడికి పంపింగ్ ఏమైనా చేస్తా ఉన్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.